మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా చనిపోతే వాళ్ళ ఏడుపు తగ్గగానే అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి? ఇన్సూరెన్స్ ఏమన్నా ఉందా అని అడుగుతారు కదా. మరి మిమ్మల్ని ఎవరు అడుగుతారు బతుకున్నంతకాలం మీ ఇన్సూరెన్స్ గురించి? ఎవరు అడగరు. ఎవరు అడగాలి? మీకు మీరే, నాకు నేనే అడుక్కోవాలి. మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా చనిపోతే ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతాము. ఇన్సూరెన్స్ ఉంటే ప్రేమతో ఏడుస్తారు, లేకపోతే దిక్కులేని వాళ్ళని చేసిపోయారు. నేను 2 రోజులు ఊరెళ్తే మా ఇంట్లో 1000-2000 ఇచ్చి వెళ్తా. 10 రోజులు ఊరెళ్తే 5-6 ఇచ్చి వెళ్తా. 4 రోజులు ఊరెళ్తే 15-20 ఇచ్చి వెళ్తా. పర్మనెంట్కి పోతే ఎంత ఇచ్చిపోవాలి? అదే ఇన్సూరెన్స్. నేను సాయంత్రం 5 దాకా అన్నం తినకపోతే నా బాడీ చెప్తుంది, తినరా బాబు కదలలేనని సిగ్నల్ ఇస్తుంది. మా అబ్బాయి స్కూల్ ఫీజు కట్టకపోతే నాన్న ఫీజు అని గోల పెడుతూనే ఉంటాడు, సిగ్నల్ ఇస్తాడు. జీవితంలో ప్రతి అవసరానికి సిగ్నల్స్ ఉంటాయి. కానీ భగవంతుడు నీ ప్రాణం తీయడానికి వచ్చినప్పుడు, నాయన నీ ప్రాణం తీయడానికి వస్తున్నానా, నువ్వు ఇన్సూరెన్స్ చేయించుకో అని సిగ్నల్ ఇస్తాడు ఆ దేవుడు. సిగ్నల్ రావు. ఒకవేళ వచ్చినా వి విల్ బి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. మనం ఇన్సూరెన్స్ బతుకున్నంతకాలం ఆలోచించాం, ఎందుకంటే మనం ఉన్నంతకాలం దాంతో అవసరం రాదు కదా. కానీ దాని అవసరం వచ్చినప్పుడు మనం ఉండం కదా. కాబట్టి బతుకున్నప్పుడే మనం ఇన్సూరెన్స్ గురించి ఆలోచించక తప్పదు.